అందరికీ జై శ్రీరామ్. ఆంధ్ర ప్రజాజనానికి ప్రజలారా ఇప్పుడు రేషన్ కార్డు నిబంధనలు మారబోతా ఉన్నాయి. ఏపీఎల్, బీపీఎల్, ఏఐవై కార్డు అంటే ఏ రకమైన కార్డులు, ఈ మూడు కార్డులు ఖచ్చితంగా ఆధార్ కార్డుకు రేషన్ కార్డుకు లింక్ అయి ఉండాలి. లింకు కాకపోతే మీరు చేయూత పింఛన్లు ఆగిపోవచ్చు, అలాగే మీ బ్యాంకు ట్రాన్సాక్షన్ ఆగిపోవచ్చు, ఇంకా మీకు వచ్చే రేషన్ పై డబ్బు అంటే బియ్యం కూడా వాగిపోవచ్చు. ఇసొంటి ముచ్చట ఉన్నది కాబట్టి వీడియోను ఎండ్ వరకు చూడాలి. అసలు ఎప్పుడు ఎలా లింక్ చేసుకోవాలి, ఇది ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం. కాబట్టి వీడియోను ఎండ్ వరకు చూసి వీడియో కింద లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముందుగా మనము అసలు రేషన్ కార్డుకు లింకు ఎలా చేయడం, లింకు ఎందుకు చేయడము అని చాలామంది అనుకుంటా ఉంటారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు న్యూ రేషన్ కార్డు అండ్ స్టేటస్ చెక్ ఆన్లైన్. మీ కొత్త రేషన్ కార్డు మీ ఆధార్ కార్డుతో లింకు అయ్యి ఉందా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. మీ రేషన్ కార్డులో వివరాలు కరెక్ట్గా ఉన్నాయా, మీ రేషన్ కార్డు స్టేటస్ను ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కూడా ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం డౌట్లు ఉన్నాయి అనేది. మన రోజువారీ జీవితంలో రేషన్ కార్డు ఒక ముఖ్యమైన పత్రం. ఇది కేవలం సరుకులకు తక్కువ ధరకే పొందడానికి మాత్రమే కాదు, పలు ప్రభుత్వ పథకాలకు సబ్సిడీలకు పొందడానికి కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేసే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వలన గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలకు ఎక్కడికి వెళ్ళకుండా సులభంగా వారి రేషన్ కార్డు వివరాలను తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ఏం చెప్తా ఉన్నారు, సరుకులు ఖచ్చితంగా సరుకులు కూడా ఇవ్వబోతుందట. అలాగే తక్కువ ధరకే ప్రభుత్వం ఇచ్చే పథకాలు, ఇప్పుడు మనకు అన్నదాత సుఖీబాబా కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, ఎన్టీఆర్ ఆసరా భరోసా పింఛన్లు కావచ్చు, ఇలా చూసుకుంటే అన్నీ ఇక నిత్యావసర సరుకులు ఇంకా సబ్సిడీలు ప్రతి ఒక్కటికి మనకు రేషన్ కార్డు అనేది ముఖ్యంగా ఉంది. మరి అలాంటి రేషన్ కార్డు ఎందుకు కోల్పోవద్దు. కాబట్టి రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎలాంటి ప్రత్యేక అర్హత అవసరం లేదు. ఇప్పటికే రేషన్ కార్డు సవరణలు చేసిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకొని కుటుంబ సభ్యులను ఇవ్వాలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే మనము కొత్తగా అప్లై చేసుకొని దాంట్లో కుటుంబ సభ్యులందరూ పేర్లు చేర్చడమో వాళ్ళందరికీ సౌకర్యాలు లభిస్తాయి. కానీ పేర్లు చేర్చుకొని వాళ్ళు ఆధార్ కార్డుకు రేషన్ కార్డుకు లింకు చేసుకొని వాళ్ళకు అర్థించి. నంబర్ 1, ఇంటి నుంచే సౌకర్యం. ఆన్లైన్ ద్వారా ఎప్పుడైనా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. రెండవది, సమయం ఆదా, ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది. క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. మూడవది, పారదర్శకత. రేషన్ కార్డు వంటి అంటే ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఎర్రర్ ట్రాక్, దరఖాస్తులు ఎలాంటి లోపం ఉన్నా వెంటనే గుర్తించవచ్చు, సరిచేసుకోవచ్చు. ఐదవది, జిల్లాల వారి సర్వీస్. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనకు రేషన్ కార్డుకు సంబంధించిందో ఏ జిల్లా ఆ జిల్లాకే ఖచ్చితంగా రేషన్ సర్వీసులు అనేవి ఉన్నాయి. మనం వేరే జిల్లాకు వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అమరావతికి వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళాలి, ఏమీ లేదు. ఖచ్చితంగా మీ జిల్లాలో అలాగే మీ మండలానికి సంబంధించి కాబట్టి జిల్లాల వారిగా వారి సర్వీసులు అంటే మీ మండలాల్లో కూడా రేషన్ సర్వీసులు ఉంటాయి. ఇక అట్నే ఫ్రెండ్లీ మొబైల్ ద్వారా కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఏడోది, సర్వీస్ ఎలాంటి ఫీజులు లేకుండా కూడా ఉంటుంది. ఇది అసలైన విషయము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని పాటించాలా. ఇది ఏంటిది, ఏ కార్డు వాళ్ళు ఖచ్చితంగా రేషన్ టు ఆధార్ లింకు చేయాలి. ముఖ్యమైన సమాచారం, రేషన్ కార్డు రకాలు తెలిసిందా ప్రతి ఒక్కరికి. ఏపీఎల్ కార్డు అబోవ్ ప్రాపర్టీ లేన్, బీపీఎల్ కార్డు బిలో ప్రాపర్టీ లేన్ కుటుంబాలకు. ఇక ఏఐవై కార్డు అంత్యోదయ అన్న యోజన కింద పేద కుటుంబాలకు. ఖచ్చితంగా ఈ మూడు కార్డులు ఉంటాయి. ఈ మూడు కార్డులకు ఆధార్ లింకు తప్పనిసరి. బాగా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పినటువంటి ఈ మూడు ఏపీఎల్, బీపీఎల్, ఏఐవై కార్డు వాళ్లకు
తప్పనిసరిగా ఆధార్ లింకు, ప్రభుత్వం రేషన్ కార్డు వివరాలను ఆధార్తో తప్పనిసరిగా లింకు చేయమని ఆదేశించింది. ఇది నకిలీ కార్డు, డూప్లికేట్ కార్డు ఎంట్రీలు తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు. అలాగే స్టేటస్ అప్డేట్ సమయం కోసం సాధారణంగా 15 నుంచి 30 రోజులు రేషన్ కార్డు ప్రాసెస్ పూర్తి అవుతుంది. కొత్త సిస్టమ్ ప్రకారం చాలా జిల్లాల్లో 15 రోజుల్లోపే స్టేటస్ వచ్చేస్తుందట. అంటే 15 రోజుల్లోనే మన దరఖాస్తులు కానీ సంబంధించినటువంటి వివరాలు కానీ మనకు ఆధార్ టు రేషన్ లింకు కూడా 15 నుంచి 30 రోజులు అంటే నెల లోపల అయిపోతుంది. చేసుకోకపోతే మాత్రం చెప్పిండ్రు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, బియ్యము, ప్రతి సరుకులు అన్నీ ఆపిస్తామని. ఇంకా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలా? స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవసరమయ్యే వివరాలు, జిల్లా మండల వివరాలు, రేషన్ కార్డు అప్లికేషన్ నంబరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, అభ్యర్థి నమోదు చేసింది. అట్లే మనకి ఇక్కడ చూసుకుంటే ఏపీ కొత్త రేషన్ కార్డు యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని ఒకటో స్టెప్. ముందుగా అధికారిక వెబ్సైట్లో మొబైల్లో మనం చేసుకోవాలి చదువుకున్న వాళ్ళు అయితే. రెండో స్టెప్, వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత కూడా హోమ్ పేజీలో 3 డాక్స్ పైన క్లిక్ చేసి తెలుసుకోవాలి. ఇక్కడ 3వ స్టెప్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కాకుండా మనము పౌర సరఫరాల శాఖ అని ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఆఫీస్లో లేదు, అంతవరకు వెళ్ళమంటే మండల ఆఫీసులో దీనికి ఏదైతే మనకు ఈ యొక్క సివిల్ సప్లైమెంట్ కింద పౌర సరఫరాల శాఖనే సివిల్ సప్లైమెంట్ అంటారు, ఇంగ్లీష్ పదంగా సివిల్ సప్లైమెంట్. మన మండలాల్లో సివిల్ సప్లైమెంట్ అధికారి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆధార్ టు రేషన్ కార్డు లింకు చేసుకోవాలి ఏ రకంగా అని మీరు అడిగి ఖచ్చితంగా రేషన్ కార్డుతో ఆధార్ లింకు చేయండి. లేకపోతే నేను చూపించిన కదా ప్రతి విషయాన్ని వివరంగా చెప్పిన. రాబోయే రోజుల్లో మీకు గనక ఈ లింకు చేయకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ పథకాలు, సరుకులు ప్రతి ఒక్కటి ఆగిపోతాయి. అది గవర్నమెంట్ క్లియర్గా చెప్తా ఉంది. ఇది ఎందుకోసం పెట్టిండ్రు అంటే బోకస్ రేషన్ కార్డులు ఉన్నాయట, అవి తొలగించడానికి. బోకస్ రేషన్ల కార్డు అంటే ఏపీఎల్, బీపీఎల్, ఏఏవై కార్డు అంటే ఇది పేదల కోసం తెల్ల రేషన్ కార్డు సంబంధించిన కార్డు మాత్రమే. కానీ ఇందులో కొంతమంది దొంగలు మోపయ్యేసరికల్లా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు కూడా దెబ్బొస్తుంది. కాబట్టి మీరు ఆధార్ టు రేషన్ కార్డు లింకు చేసుకోండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరి గురించి చెప్తా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ ముందుగా నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే మనము చెయ్యాలి అనుకొని చేయాలి. చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అనేది క్రియేట్ అయిన తర్వాత రేషన్ కార్డు ఒకవేళ మనకి మన ప్రాబ్లం జరిగితే రేషన్ కార్డు డిలీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు కొంచెం తుఫాను ప్రభావంతో అక్కడక్కడ అన్ని సర్వీసులు బంద్ అయిపోయినాయి, మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు దీని గురించి ఇంపార్టెంట్ తీసుకొని చేసుకుంటారని కోరుకుంటున్నా. అందుకని మరొకమారు కెమెరా ముంగడికి రావడం జరిగింది. బాయ్, సారీ ఏమనుకోవద్దు. కానీ ఇది మీకోసం, నా కోసం, మీరు బాగుంటే నేను బాగుంటా కాబట్టి అందుకోసం అన్నట్టు.